గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బయట చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. వీళ్ళిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారా? సోషల్ మీడియా చాలా మంది చాలా కామెంట్లు పెడుతుంటారు. వాళ్ళందరూ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ట్రూ. సో ఆ మాటలకి మీ సమాధానం ఏంటి? కోర్ట్ ముందు ఒక 2 years ముందు నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్ అండి. అండ్ ఎప్పుడైతే కోర్ట్ సినిమా స్టార్ట్ అయిందో అప్పుడు మేము ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాం. అండ్ మేము ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. అండ్ మీరు కొన్నిసార్లు తెర మీద చూసేటప్పుడు మీకు నాకు చాలా మెసేజ్ కానీ అలా చూసాను నేను కూడా. బట్ వి క్రాక్ ఫర్ అంటే మేము చూసుకొని నవ్వుతాం కొంచెం ఫ్రమ్ నోవేర్ ఏదో జోక్ వేసుకుంటాం మేము. ఆ జోక్ లో మేము నవ్వుకుంటాం. అది వాళ్ళు చూడండి ప్రేమలో ఉన్న శ్రీదేవి అయ్యో. సో మేము చూసుకొని మాకు నవ్వొస్తూ ఉంటది. బట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, అంతకు మించి ఏం లేదు. బట్ మీ ఇద్దరికి అంటే మీరు చెప్పిందే ఇద్దరికి పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ఇష్టం కదా. పవన్ కళ్యాణ్ సినిమా వల్ల మీ సినిమా పోస్ట్ పోన్ అయిందా? అది కూడా ఒక రీజన్. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ అది నాకు తెలిసి నిన్ననే జరిగినట్లు డేట్ షిఫ్ట్. బట్ ఈ డేట్స్ గురించి ఒకటే అండి, మీ ఫస్ట్ 13 అని అనుకున్నాం కదా. సో సడన్లీ అది ఎందుకు షిఫ్ట్ అవుతుంది, దేనికి రీజన్ అసలు ఐడియా లేదు బేసిక్ గా. బట్ కోన గారు కాల్ చేసి ఇప్పుడు మనం వెరీ రెండరింగ్ లో ఉంది కదా. బట్ అది మాకు కూడా ఎగ్జాక్ట్ క్లారిటీ మాకు లేదు. ఒకవేళ ఫిక్స్ అయితే అది కాల్ చేసి కోన గారు చెప్పారు. ఇండియా చెప్పిన డేట్ March 26th. డేట్ మీకు మంచి డేటే అనిపిస్తుంది అంటే మాదేం లేదంటారా? అంటే ఏది జరిగినా మన మంచికే. సో రాముడు వారి ఆశీస్సులతో అండ్ మా ఊలమ్మ తల్లిని అడిగారు యాక్చువల్లీ. కరెక్ట్, వెరీ మీరే డేట్ ఫిక్స్ చేయండి అని చెప్పి. ఎందుకంటే మొన్న రాజమహేంద్రవరం మొత్తం అవన్నీ తిరుగుతున్నప్పుడు భీమవరం కూడా వెళ్ళాం. భీమవరం వెళ్ళినప్పుడు మా ఊళ్ళమ్మ తల్లి గుడి చాలా ఫేమస్ భీమవరంలో. సో అక్కడ మేము దండం పెట్టుకుంటూ కొనగారు అడిగారంట, అమ్మ మీరే ఏదో ఒక డేట్ ఫిక్స్ చేయండి, ఏ డేట్ లో ఉండాలో అర్థం కావట్లేదు, మీరే ఒక డేట్ ఫిక్స్ చేయండి అని అన్నారు. సో ఆ అమ్మ రాముల వారి కళ్యాణం రోజు రమ్మన్నట్లున్నారు. అందుకే మేము March 26th వస్తున్నాం. సూపర్. అండ్ మీ ఇద్దరికి ఒక సీరియస్ క్వశ్చన్, ఇందులో మీ తప్పు ఉందో లేదో నాకు తెలియదు, బట్ కొంత వివాదం అయితే అయింది. దీనిపైన మీరు క్లారిటీ ఇవ్వాలి. కోర్టు మూవీలో ప్రేమలో అనే సాంగ్ ఉంది, దాని కొరియోగ్రఫీ చేసింది ఎవరు గుర్తుందా మీకు? ఈశ్వర్ గారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సాంగ్ చాలా సూపర్ హిట్ అయింది. ఈవెన్ హీరోయిన్ వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆ సాంగ్ ప్లే చేసే వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అంత పెద్ద సక్సెస్ అయింది, వాళ్ళిద్దరికి మంచి పేరు వచ్చింది, మూవీకి మంచి పేరు వచ్చింది. బట్ ఎవ్వరు కూడా ఎక్కడా కూడా ఏ స్టేజ్ మీద కూడా నా పేరు చెప్పలేదు అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. లేదు, ప్రీ రిలీజ్ లో కానీ లేదా ఇది మేము చేసినప్పుడు కానీ ఆయన ప్రతి ఈవెంట్ లోనే ఉన్నారు. లైక్ నాకు కూడా వచ్చిన రీల్. బట్ క్వశ్చన్ అడిగింది ఎవరో లేదు. బట్ మీరు అడిగిన దానికి నేను చెప్పేది ఏమంటున్నానంటే, సీజర్ ఆ ఫిలిం ఇట్ సెల్ఫ్ అందరికీ చాలా స్పెషల్. అందరం కొత్త వాళ్ళం, అందరికీ కొత్త ఎక్స్పీరియన్స్. నాకు ఇప్పటికీ ఒకసారి స్టేజ్ ఎక్కినా, నేను ఎన్నిసార్లు ఎక్కినా చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఆ ఆరా ఎలా ఉంటుందో తెలుసు కదా సార్. ఒక మంచి బ్లాక్ బస్టర్ అయిన సినిమాకి ఉండే ఆరా. సో ఆ ఫీలింగ్లో, ఎగ్జైట్మెంట్లో నాకు తెలిసి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాను, వేరే జరిగిన ఈవెంట్స్లో కూడా మాట్లాడాను. బికాస్ ఆయన అది చూడడం మిస్ అయ్యి ఉండొచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ ఈవెంట్స్లో ఆబ్వియస్లీ మాకు మైక్స్ ఇచ్చి దాని గురించి మాట్లాడమని, అంటే ఓవరాల్ క్రూ గురించి ఉండదు కాబట్టి నాకు తెలిసి నేను ఆయన గురించి ఆబ్వియస్లీ మాట్లాడాను. అండ్ నా నెక్స్ట్ సినిమాలో కూడా ఆయన సింగిల్ కట్ చేస్తున్నారు. సో ఇక్కడ నాకు తెలిసి ఆయన ఫీల్ అయ్యారంటే నేను చాలా ఫీల్ అవుతున్నాను అదేంటి అని. నేను అడిగిన క్వశ్చన్ అయితే మీ దాకా వచ్చిందా? మా దాకా అంటే రీల్స్ లో అయితే చూసాం. రీల్స్ నాకు అయితే వచ్చింది ఒకటి, తెలియదు. అండ్ నాని గారి గురించి చెప్పండి, ఎందుకంటే చాలా మందికి తెలుసుకోవాలంటది. ఇప్పుడు ఆయన ఇది వరకు ఒక మాట అన్నారు, దూరం నుంచి చూసేవారికి నేను కట్టేది చిన్న కనిపిస్తాయి, ఏదో ఒక రోజు పెద్ద కోట ఉంది, గోడ వద్ద చెప్పారు. సినిమా తప్పించి ఆయనకి వేరే ప్రపంచమే తెలియదు. సో అసలు నాని గారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మీరు చాలా దగ్గర నుంచి చూసారు కాబట్టి, ఆయన సినిమాని ఎలా లవ్ చేస్తాడు, మనుషులతో ఎలా ఉంటాడు, నాని గారి గురించి మీ మాటల్లో చెప్పండి, ఏం చెప్తారు?
నేను ఇంతకుముందు అన్నయ్యని అడ్మైర్ చేస్తూ ఉండేవాడినండి. ఆయన సినిమాలు గానీ, ఆయన చూసింగ్ ఆ స్క్రిప్ట్ సెలక్షన్ గానీ. ఉమ్, బట్ ఎప్పుడైతే నా కోట్ తగిలి నేను ఎప్పుడైతే వాల్ పోస్ట్ ఆఫీస్‌లో తిరగడం స్టార్ట్ చేశానో, ఎప్పుడైతే నేను నాని అన్న గోడలో ఒక చిన్న పక్కన ఒక ఇటుకయ్యానో ఆహ్, అంటే అతన్ని దగ్గరగా చూసే అవకాశం వచ్చిందో, ఇంక సినిమా పిచ్చోడే అండి ఆయన. ఉమ్, ఇంకా ఆయనకి అది తప్పితే ఇంకే ప్రపంచమే ఉండదు. ఉమ్, ఆయన ఇప్పుడు మొన్న మొన్న మీరు 'శ్రీకాంత్ తోడేలా' అన్న క్యాప్షన్ అయినా చదువుంటే, "అన్న మీరు జడలేసుకోవాలి." "ఓకే శ్రీకాంత్ నీ ఇష్టం" అన్నారంట. ఆయన పోస్ట్ "అన్న ఇంకేదో చేయాలి." "అన్న మీ ఇష్టం." అలాగే ఉండేది సార్. మీకు తెలుసా కోర్ట్ చేసే టైంలో కూడా కోర్ట్ కథంతా వినంగానే పైకి లేసి "వెల్కమ్ టు వాల్ పోస్ట్" అని జగదీష్ అన్నకి చెప్పారు. అండ్ ఎవరైతే ఉంటారో పిలిచి ఈ సినిమాకి ఏం కావాలో మొత్తం అడిగింది ఇలా ఇచ్చేయండి అని అన్నారు. కోర్టులో అసలు ఎటువంటి అంటే ఇప్పుడు అసలు దేనికి వెనకాడకుండా ఆ సినిమాని అలా చేశారు. అంటే సినిమా పిచ్చోళ్ళే చేస్తారు సార్ అలాంటివి. అంటే అతనిలో ఉన్న హానెస్టీ, ఆ సినిమా మీద ఉన్న ఒక పిచ్చి, ఆ ప్రేమ అనేది ఇట్స్ వెరీ నైస్. మీరు చెప్పండి నాని గారి గురించి. మీరే ఆ, explain చేస్తారు. అయ్యో! అంటే ఫస్ట్ నేను ఎప్పుడు అంటే నేను అక్కడ పూజలో కలిసాను ఆయన ఫస్ట్ టైం. ఉమ్, సో, ఆ తర్వాత ఎప్పుడైతే నేను డబ్బింగ్ స్టూడియోలో ఆయన కొంచెం సినిమా చూసారు. చూసి ఆయన లోపల ఉన్నారు. నేను డబ్బింగ్‌కెళ్తున్నాను సారథి స్టూడియోస్‌లో. సో, ఆయన బయటకొచ్చి హగ్ ఇచ్చి అద్దరు కొట్టేసారు. మీ ఇద్దరు అసలు వేరే అసలు. ఉమ్, అసలు అంటే ఆయన అంత ఫస్ట్ టైం నా లైఫ్‌లో ఆయన నుంచి నేను వినడం. సో, అది ఒకటి అండ్ ఆల్సో మా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హిట్ చూడొద్దని చెప్పారు. అంటే అంత కదా? అస్సలు సినిమాని ఎలా ఎలా జడ్జ్ చేస్తాడో, ఎలా నమ్ముతారో అనేది నాకు అది అస్సలు అర్థం కాదన్న. ఎందుకంటే ఈ వితౌట్ ఈ డబ్బింగ్ అయిందేమో, ఇంకా ఓవరాల్ మిక్సింగ్ అవ్వలేదు. రఫ్ కట్ 3.5 hours సినిమా చూసి ఆయనకి ఆ జడ్జ్మెంట్ ఎలా వస్తుందని నాకు ఇప్పటికి అర్థం కాదు. ఆయన అంతే ఆ రోజు స్టేజ్ మీద భయపడ్డారా ఆయన ఆ మాట అనగానే? అసలు Obviously. మేం బాగలేకపోతే సర్ప్రైజ్. నాని అన్నే కాదు, నాని అన్న చుట్టుపక్కల ఉన్న మెయిన్ తెలీదు వాళ్ళు అసలు, తెలియదు, ఎవరికీ అంత తెలీదు. భయపడ్డారు. ఆ. ఏంటి సార్ అంత పెద్ద మాట అనేసారంటే ఆయనకున్న నమ్మకం. Yeah. అది ఎలా వచ్చిందన్న నాకు అర్థం కాదు. యాక్చువల్ గా నేను శైలేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను. Okay. సినిమా రిలీజ్ అయిన హిట్ 3 రిలీజ్ అయిన ఫస్ట్ రోజే Hmm. ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన అన్నారు, భయం ఏందండి కాళ్ళు చేతులు వణిగిపోయినాయి. సో, ఆ స్టేట్మెంట్ చెప్పినప్పుడే అర్థమైంది ఆయన ఎంత అంటే ఆ సినిమాని ఎంత నమ్మి చెప్పారో, అంత లవ్ టువర్డ్స్ కోర్ట్ అనేది అప్పుడు అర్థమైంది నాకు. ప్యారడైజ్ ఎలా ఉండబోతుంది? అంటే బియాండ్ లిమిట్స్ అనుకోవచ్చు. ఇప్పటివరకు చూసిన నాని అన్న వేరు, ఇప్పుడు చూసే నాని అన్న వేరు అయ్యి ఉంటుంది. అంటే రోషన్, ఈ క్వశ్చన్ నీకు. మామూలుగా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోలందరూ కూడా ఒక మాస్ ఫాలోయింగ్ కోసం ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు, మాస్ ఫాలోయింగ్. అలాంటి మాస్ ఫాలోయింగ్ హీరోలకు ఇచ్చే ఒకే ఒక డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన డైరెక్షన్ వర్క్ చేయాలని ఉందా? డెఫినెట్లీ సార్. ఆయన సినిమాలు ఏది ఇష్టం నీకు? పోకిరి. ఓకే. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే నాకు సినిమా బట్టి ఉంటుంది సార్. అంటే యాజ్ అన్ యాక్టర్ అడ్మైర్, అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాను కదా. అలా ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్క పిన్ పాయింట్స్ నేర్చుకుంటూ ఉంటాను. సో యా. శ్రీదేవి గారు, మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. హీరోయిన్? శృతి హాసన్ అంటే చాలా ఇష్టం నాకు. యాక్చువల్గా చాలా మంది మిమ్మల్ని ఏమంటారంటే జూనియర్ సౌందర్య అంటున్నారు. అయ్యో, ఎందుకంటే ఆ లుక్ కానీ, లేదంటే ఆ తెలుగు మాట్లాడే విధానం కానీ మన తెలుగు అమ్మాయి. సో చాలా పెద్ద బాధ్యత మీ పైన పడిపోయింది. అవునండి. ఫైనల్ గా ఇది లాస్ట్ క్వశ్చన్, బట్ కాస్త సీరియస్ క్వశ్చన్. మీరిద్దరు క్లారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్, మీరిద్దరు ఫీల్ అవ్వకుండా సమాధానం చెప్పాల్సిన క్వశ్చన్. ఆన్ స్క్రీన్లో, ఆఫ్ స్క్రీన్లో మీ ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ, క్లోజ్నెస్ ఇవన్నీ చూసి మీ ఇద్దరు అంటే చాలా చిన్న వయసు, ఒక స్వచ్ఛమైన స్నేహం ఉండొచ్చు. బట్ బయట చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి, వీళ్ళిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారా? సోషల్ మీడియా చాలా మంది చాలా కామెంట్లు పెడుతుంటారు. వాళ్ళందరూ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. ట్రూ. సో ఆ మాటలకి మీ సమాధానం ఏంటి? కోర్టు ముందు ఒక 2 years ముందు నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్ అండి. అండ్ ఎప్పుడైతే కోర్ట్ సినిమా స్టార్ట్ అయిందో అప్పుడు మేము ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాం. అండ్ మేము ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. అండ్ మీరు కొన్నిసార్లు తెర మీద చూసేటప్పుడు మీకు నాకు చాలా మెసేజ్ కానీ అలా చూసాను నేను కూడా. బట్ వి క్రాక్ ఫర్ అంటే మేము చూసుకొని నవ్వుతాం, కొంచెం ఫ్రమ్ నోవేర్ ఏదో జోక్ వేసుకుంటాం మేము.
ఆ జోక్ లో మేము నవ్వుకుంటాం. అది వాళ్ళు చూడండి ప్రేమలో ఉన్న శ్రీదేవి రోజు అంటారు. అది అసలు అయ్యో. సో మేము చూసుకొని మాకు నవ్వొస్తూ ఉంటది. ఉమ్. బట్ యు నో వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంతకు మించి ఏం లేదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.